లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ అలాగే ఇక్కడికి వచ్చి పిల్లలకి అందరికీ చదివించడానికి అయితే ట్రై చేస్తున్నారు కదా. సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రైవేట్ స్కూల్ పిల్లల్లాగానే వాళ్ళని కూడా తీర్చిదిద్దాలి అనేది నేను ఎప్పుడో నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఇదిగో నా వల్ల ఇంతమంది పిల్లలు అనేవాళ్ళు సక్సెస్ అయ్యారు అని ఉంటే లైఫ్లో అంతకంటే ఏం కావాలి అనిపించింది. అంతే. వీక్లీ అంటే హాలిడేస్ ఐ డోంట్ వాంట్ ఎనీ హాలిడే. సండే ఒకటి చాలు. నా పిల్లల్ని నేను ఇంటికి వెళ్ళాక నా పిల్లల్ని కూడా చూసుకుంటాను. సో నేను ఎప్పుడు వాళ్ళని ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలుగా మీరు ఫీల్ అవ్వద్దు. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? అంటే ఈచ్ అవుతుందా మీరు అనుకున్న లెవెల్గా చెప్పాలి అంటే వై దే ఆర్ నాట్ సేయింగ్ ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్స్? అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ మీరు చూస్ చేసుకోకపోవడానికి ముఖ్య రీజన్ ఏంటండి? మరి ప్రైవేట్ స్కూల్స్కి అవసరం ఏంటమ్మా? లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయలు ఫీజు కడుతున్నారు. వాళ్ళకి ఏది కావాలంటే అది. మీ గోల్ ఏంటి అసలు? లాస్ట్కి ఇది కావాలి అని నా గోల్ అయితే పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఆస్క్ ఎ క్వశ్చన్, why you are not concentrating on government schools? వీలైతే చెప్పండి, లేదు ఏం చేయగలరో ఆలోచించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావ్ని. ఈరోజు అయితే ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాను. గత 7 సంవత్సరాల నుండి గవర్నమెంట్ స్కూల్లో టీచ్ చేస్తున్న అనిత గారితో మనం ఈరోజు ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాము. సో అందులో ఏముంది అని అనుకోవచ్చు, కానీ తను ఫ్రీగా గవర్నమెంట్ టీచర్ కాకపోయినా కూడా ఫ్రీగా చాలామంది పిల్లలకైతే క్లాసెస్ చెప్తున్నారంట. సో వారి గురించి విన్న తర్వాత ఇంత మంచి పర్సన్ని ఇన్ని రోజులు మిస్ అయ్యాను అనిపించింది. సో తనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఇప్పుడు చెప్పిన ప్రకారంగా 7 years నుండి గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నారంటే, అది కూడా గవర్నమెంట్ టీచర్ కాకుండా, అసలు మీకు ఎలా థాట్ వచ్చింది ఏంటి అసలు? థాట్ అంటే ఏదో ఉద్యోగం చేసే బదులు సంథింగ్ ఐ నీడ్ టు, ఏదో సొసైటీకి ఏదో ఒకటి చేయాలి. సో విద్యాదానం కంటే గొప్పదేముంది? అంతకంటే విద్యాదానం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. విద్యిస్తే ఎన్నో తరాలైనా కూడా వాళ్ళు మర్చిపోరు. అంటే ఎప్పుడైనా మనం ఎవరి గురించైనా విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే టైం అనేది చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. ఈ జనరేషన్ వాళ్ళైతే టైంని చాలా వాల్యుబుల్ అని చూస్తూ ఉంటారు. అలాంటిది మీ ముఖ్య టైం ఏదైతే ఉందో ఆ టైంని మొత్తం కేటాయిస్తున్నారు. సో మీ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ అలాగే ఇక్కడికి వచ్చి పిల్లలకి అందరికీ చదివించడానికి అయితే ట్రై చేస్తున్నారు కదా. సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం అనేది ఏం లేదమ్మా. ఇట్స్ లైక్ అంటే నేను ఏదో ఒకటి చేయాలని ఒక ఆర్గనైజేషన్ ద్వారా వెళ్ళాను. అది కరెక్ట్ అనిపించింది. గవర్నమెంట్ స్కూల్స్లో సరైన ఎడ్యుకేషన్ అని అయితే చెప్పాలి, మంచిగా వాళ్ళని తీర్చిదిద్దాలి, బాగా చదువుకోవాలి, పిల్లలు మంచి స్టేటస్లోకి రావాలి, లైక్ ప్రైవేట్ స్కూల్ పిల్లల్లాగానే వాళ్ళని కూడా తీర్చిదిద్దాలి అనేది నేను ఎప్పుడో నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఏదో నార్మల్ జాబ్స్ చేసి ఏదో సాధించే బదులు ఇట్లాంటిది ఏదైనా సంథింగ్ చేసి సాధించి, ఇదిగో నా వల్ల ఇంతమంది పిల్లలు అనేవాళ్ళు సక్సెస్ అయ్యారు అని ఉంటే లైఫ్లో అంతకంటే ఏం కావాలి అనిపించింది. అంతే. మీరు ఇప్పుడు ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ చేస్తున్నారు కదా, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? నాకైతే ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉందండి. నాకు జాబ్స్ అయితే రకరకాలు చాలా వచ్చినాయి. వచ్చినా కూడా ఏముందిలే, 40-55 వేలకి మనం పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేసుకుని ఇదంతా చేసే బదులు సొసైటీకి నా వంతు ఏదైనా చేద్దాము అని నేను ఫస్ట్లోనే ఫిక్స్ అయిపోయాను. అది మళ్ళీ నేను చచ్చిపోయిన తర్వాతే దాన్ని వదిలేస్తాను. సో ఐ వాంట్ టు కంటిన్యూ మై లెగసీ టిల్ మై ఎండ్ ఆఫ్ మై హార్ట్ బీట్. యా. మీరు ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారు? ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తుంటారు? నేను స్టార్టింగ్ ఉస్మానియా యూనివర్సిటీ స్కూల్లో స్టార్ట్ చేశానండి. నా ఐ స్టార్టెడ్ త్రూ ఎన్జిఓ కాల్ టీచ్ ఫర్ చేంజ్ అండి. ఓకే. విత్ లక్ష్మీ మంచు అండ్ చైతన్య గారు ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అట్లా అయితే స్టార్ట్ చేశాను చేయటం. అది వారానికి 2 గంటలు వెళ్తే సరిపోతుంది. కానీ నాకు ఎందుకో ఆ 2 గంటలు అనేది సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. ఎందుకో సరిపోవట్లేదు పిల్లలకి అనిపించి, రోజు చెప్తే ఎలా ఉంటుంది అంటే నేను ఒక్కదాన్నే చేస్తే సరిపోదు. ఇది ఐ నీడ్ మోర్ వాలంటీర్స్ ఫర్ దిస్.
ఇంకా ముందుకు రావాలి జనం అనేది నా అభిప్రాయం. అది వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఫిక్స్ అయ్యా, రోజు వెళ్ళాలి, పిల్లలతో టచ్లో ఉండాలి. నా సబ్జెక్ట్ని అలా 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 దే నీడ్ టు ఇంప్రూవ్ అనమాట. ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఇంకా చేసి ఉపయోగమే ఉంది. దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ డూయింగ్ దిస్, రైట్? ఏదో 2 గంటలు చేస్తే సరిపోతుంది మా ఎన్జిఓకి. ఓకే, నేను అలా కాదు, రోజు వెళ్తారు. వీక్లీ అంటే హాలిడేస్? ఐ డోంట్ వాంట్ ఎనీ హాలిడే. సండే ఒకటి చాలు. నా పిల్లల్ని నేను ఇంటికి వెళ్ళాక నా పిల్లల్ని కూడా చూసుకుంటాను. 4 వరకే కదా స్కూలు, 1 to 4 నా పిల్లలతో ఇక్కడ స్కూల్లో ఉంటాను. వీళ్ళతో రోజు యాక్టివిటీస్, చదివే కాకుండా అన్నిట్లోనూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. చేసి మళ్ళీ నా ఇంటికి వెళ్ళి నా చిన్న కూతురు ఇంటర్ ఫస్ట్ ఇయర్, దాన్ని కూడా నేను లైన్లో పెట్టుకుంటాను. సో ఐ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్ అండ్ మై స్కూల్ కిడ్స్ ఆల్సో. గవర్నమెంట్ స్కూల్. ఏ స్కూల్లో చెప్తూ ఉంటారు? యాక్చువల్లీ నాదైతే ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి ఎంపీయూపీఎస్ గండిపేటండి. హెచ్ఎం సార్ చాలా కోఆపరేట్ చేస్తారు నాకు, ఇక్కడున్న స్టాఫ్ అంతా. అది నా లక్ అనుకోవాలి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా దే టెల్, నీకు అమ్మ తీసుకోమ్మా క్లాసెస్, నీకు ఎట్లా కావాలంటే అలా చేసుకోమ్మా అన్న హెచ్ఎంస్ ఉండటం కూడా నా అదృష్టం. స్కూల్లో పిల్లల దగ్గర నుండి ఆ రిసీవింగ్ ఎలా ఉంది? ఐ లవ్ దే రిసీవింగ్. ఇప్పుడు వాళ్ళు నేను వచ్చిన వెంటనే నా దగ్గరికి వచ్చేసారు అనిత మేడం అని చెప్పేసి. అది ఎందుకు వచ్చింది? బికాస్ నేను కూడా ఇంటరాక్షన్ వాళ్ళతో అలాగే ఉంటాను, ఫ్రెండ్లీగా ఉంటాను. మా పాపాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఎప్పుడన్నా, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాను. యా చెప్పాలమ్మా, ఇట్లా చూడు, దే నీడ్. సో నేను ఎప్పుడు వాళ్ళని ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలగా మీరు ఫీల్ అవ్వద్దు, మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది, మీరు కూడా ప్రైవేట్ స్కూల్ పిల్లల్లాగానే అవుతారు అనేది అయితే వాళ్ళకి డెఫినెట్గా చెప్తాను. అసలు దేంట్లోనూ మీరు ఫీల్ అవ్వద్దు ఆ విషయంలో. విల్ మేక్ ష్యూర్ దట్ మీరు కూడా అన్నిట్లోనూ యు ఆర్ గ్రేట్ అని అయితే వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? అంటే రీచ్ అవుతుందా మీరు అనుకున్న లెవెల్గా? చెప్పాలి అంటే గవర్నమెంట్ ఇంకా చాలా చేయాలి. మంచి మంచి టీచర్స్ని తీసుకురావాలి. వాళ్ళు కనుక రేపు దేశ పౌరులు అవ్వాలి, ఇంకా మంచి మంచి ఎడ్యుకేషన్ లైక్ 1 డాక్టర్, ఇంజనీర్ ఇట్లా అన్నీ అవ్వాలి అంటే మంచి ఎడ్యుకేషన్ ఉంటేనే కదా. ప్రైవేట్ స్కూల్లో నుంచే అందరూ వెళ్ళి ఎందుకు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు? వై ద గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ నాట్ గోయింగ్ విత్ ఎ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ పర్ఫెక్షన్? ఎక్కడో ఏదో సంథింగ్ లోపం ఉంది. సో టీచర్స్ అనే వాళ్ళని స్కూల్కి తగ్గట్టుగా 270 మంది స్టూడెంట్స్కి 3 టీచర్లు ఇచ్చారు. సో దే నీడ్ టు రిక్రూట్ ఎక్కువ మంది టీచర్స్ని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వీళ్ళకి న్యాయం చేసేటట్టు చూస్తే ఎవరు స్కూల్ డ్రాప్ అవుట్స్ అవ్వరు, పెళ్ళిళ్ళు చేయరు. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, చదువుకోవాలి. ఇంకా ఫెసిలిటీస్ లైక్ డిజిటలైజేషన్, కంప్యూటర్ క్లాసెస్ విత్ డిఫరెంట్ రీడింగ్ స్కిల్స్, మంచి మంచి బుక్స్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఏది లోపమైనా చెప్పినా డబ్బులు పడేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ వస్తుంది, తొందరగా అయిపోతుంది. రైట్, పని తొందరగా అయిపోతుంది. ఎందుకు? డబ్బు ఉంది అక్కడ, ఇక్కడ డబ్బు లేదు. మాలాంటి వాళ్ళం వచ్చి మేము ఇప్పుడు నా పిల్లల్ని నేను అలా చూసుకోలేక వారానికి ఒకసారి కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పి నేను ఆ యూనిఫామ్ ఇచ్చాను. దట్ ఈస్ అ కలర్ఫుల్ యూనిఫామ్ వేర్ దే వేర్ వన్స్ ఇన్ ఎ వీక్ అనమాట. నాకు చాలా ఆనందం వస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాను అది. ఈ ఇయర్ షూస్ కూడా ప్రొవైడ్ చేశాను. ఎందుకు మేము ఇవ్వాలి చెప్పండి? అవును, అదొక క్వశ్చన్. ఇస్తే సరిపోదు. ఇప్పుడు నా స్కూల్ అందంగా ఉంది, ఇంకో స్కూల్ ఫీల్ అవ్వచ్చు కదా, అరే వాళ్ళకి మంచి డోనర్స్ ఉన్నారు, మాకు లేరు, మేము కూడా ఇలా వేసుకుంటే బాగుండు అనే థాట్ ఎందుకు? వై ద గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్? వై దే ఆర్ నాట్ సీయింగ్ ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్స్? అర్థమైందమ్మా? అర్థమైందండి. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ మీరు చూస్ చేసుకోకపోవడానికి ముఖ్య రీజన్ ఏంటండి? మరి ప్రైవేట్ స్కూల్స్కి అవసరం ఏంటమ్మా? లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయల ఫీజు కడుతున్నారు. వాళ్ళకి ఏది కావాలంటే అది ల్యాబ్స్ దగ్గర నుంచి, డిజిటలైజేషన్ దగ్గర నుంచి, లైబ్రరీస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేసి ఏసీ క్లాస్ రూమ్స్ కూడా ఇస్తున్నారు. సో ఏసీ క్లాస్ రూమ్స్, ఏసీ బస్సుల్లో వెళ్ళే పిల్లలు ఇక అన్నీ అక్కడే ఉంటాయి కదండి. సో మన పిల్లలు, మన గవర్నమెంట్ పిల్లల్ని, మన స్కూల్ పిల్లల్ని, అంటే నార్మల్గా ఉద్యోగాలు చేసుకుని కూలీ పనులు చేసుకుని ఆ ఇళ్ళల్లో ఈ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు. మరి వాళ్ళు కూడా పైకి రావాలి కదా. వాళ్ళు అంతా పైకి వస్తేనే కదా ఎకనామీ బాగుండేది రేపు. ఇప్పుడు ఈ పిల్లలందరూ ఎక్కడో చదువు మానేసి వేరేగా పనిచేస్తూ ఎక్కడెక్కడో హోటల్స్లో పనిచేయటం,
ఇవన్నీ కరెక్ట్ కాదు. మళ్ళీ అదే లేబర్ వర్క్కి వెళ్ళిపోతుంటారు. యా, దట్ ఈస్ నాట్ రైట్ వే ద లేబర్ ఇస్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్. ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ బ్రింగ్ అ స్టాప్ టు ఇట్. నా ఏమైతే అదే. గవర్నమెంట్ స్కూల్స్ ఒక్కొక్కటి షైన్ అప్ అయ్యి ప్రతి పిల్లోడు పిల్ల ఇంట్లో నేను పెళ్లి చేసుకుంటాను అన్న మాట అయితే రాకూడదు. 18 ఇయర్స్కి పెళ్లి చేసేస్తారు పిల్లలు, అబ్బాయిలు డ్రాప్ అవుట్స్. ఎందుకు? బయట డబ్బులు వస్తున్నాయి, 500 రూపీస్కి జాబ్ చేసుకోవచ్చు. యా ఫైన్, ఐఎమ్ హ్యాపీ. అది కాదు కదా జీవితం. అండ్ చేర్పే వాళ్ళు కూడా ఎవరు లేకపోవచ్చు. రైట్, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు పనోళ్ళు, మదర్ ఏమో ఎక్కడో వర్క్ చేస్తారు పాపం, ఫాదర్ ఏమో సాయంత్రం ఎక్కడో కార్పెంటరీ వర్క్ నుంచో లేకపోతే లేబర్ వర్క్ నుంచో 9, 10 అలసిపోయి వస్తారు వాళ్ళు. మనలాగా ఏసీ రూముల్లో కూర్చుని చేసే అమ్మ నాన్నలు కాదు కదా. మరి మాకంటే తెలుసు, మా జనరేషన్లో మా అమ్మగారాళ్ళు నాన్నగారాళ్ళు మా అదృష్టమేమో అండి. బట్ అలాగే కష్టపడి మేము కూడా ఈ స్థాయికి వచ్చాము. అలాగే పిల్లలు కూడా, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కూడా లోపల అట్లీస్ట్ 40 మెంబర్స్ ఆఫ్ ద క్లాస్లో నుంచి 30 స్టూడెంట్స్ అన్నా షైన్ అప్ అయ్యి, అంటే చదువు ఒక్కటే సోర్స్ కాదు, ఆడపిల్లలకి చాలా రకాలు ఉన్నాయి. స్కిల్స్ ఉండాలి, డాన్సింగ్, చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. రైట్, సింగింగ్, డాన్సింగ్, దే ఆర్ వెరీ టాలెంటెడ్ ఇన్ దట్ యాక్చువల్లీ. ఆ విషయంలో మాత్రం నా పిల్లలు పర్ఫెక్ట్. ఎంతమంది పిల్లలు ఉన్నారు అయితే మీ అండర్లో? నా అండర్లో 80 స్టూడెంట్స్ ఉన్నారు. లాస్ట్ 3 years నుంచి ఐఎమ్ కంటిన్యూయింగ్ అనమాట. 5th క్లాస్ 6th 7th కంటిన్యూ చేస్తా. ఎందుకు అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తా నేను. ఆ బేసిక్స్ని వాళ్ళు టెక్స్ట్ బుక్ చదివేటట్టు పర్ఫెక్ట్గా, లైక్ ఇప్పుడు ఏదన్నా అసెంబ్లీలో చదవాలి, ఆ మొత్తం పేరా చదివి వాళ్ళని నేను ఆ రోజు ముందు రోజు ఐ విల్ టెల్ హర్ టు రీడ్ అనమాట. రాజు పర్ఫెక్ట్గా చదువుతారు, దే విల్ బీ ఫైన్. నౌ ఐ హ్యావ్ అ స్టూడెంట్స్, వాళ్ళందరూ చదువుతారు నీట్గా టెక్స్ట్ బుక్స్. కానీ కొంతమంది ఎందుకు ల్యాక్ అవుతున్నారు? అందరి మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేను, బికాజ్ ఐఎమ్ ద ఓన్లీ సింగిల్ ఉమెన్ వర్కింగ్ ఫర్ ద స్కూల్ ఫ్రమ్ కంటిన్యూస్లీ. ఆ 2 గంటలు సరిపోదు అని చెప్పి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరికల్ ప్రోగ్రామ్ అని మన కేసీఆర్ గారు రిలీజ్ చేశారు 2 years బ్యాక్. దాన్ని నేను సైన్అప్ చేశాను. ఎందుకంటే రోజు స్కూల్కి రావచ్చు అని చెప్పి. లేదంటే గవర్నమెంట్ స్కూల్కి ఊరికనే వస్తే ఎందుకు ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. సో నేను ఫుల్ టైం వాలంటీర్గా చేస్తాను అంటే ఓకే అన్నారు. పిల్లలు చాలా అదృష్టంగా ఫీల్ అవుతుండొచ్చు ఇంత మంచి టీచర్ దొరికి. అది నాకు తెలీదు, యూ హ్యావ్ టు ఆస్క్ మై స్టూడెంట్స్, బట్ ఐ ఫీల్ ఎస్. ఎందుకంటే ఏ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా తక్కువగా ఉంటారు వాలంటీర్స్, ఇష్టంగా వచ్చి వాళ్ళ టైంని కేటాయించి అండ్ క్లాసెస్ చెప్పడం అనేది చాలా అక్కడ ఇక్కడ వింటూ వచ్చినదే. కానీ సీరియస్గా డెడికేటెడ్గా స్టూడెంట్స్ కోసం మీ టైం ఇస్తున్నారు. సో ఈ స్టూడెంట్స్ నుండి మీరు ఒకవేళ వెళ్ళాలి అన్నా కూడా మీ హార్ట్ ఒప్పుకోకపోవచ్చు. అది ఒప్పుకోవట్లేదు యాక్చువల్లీ. నన్ను కోకాపేట్ స్కూల్ కూడా రమ్మంటుంది. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్, దే జస్ట్ కాలింగ్ మీ. కానీ నా పిల్లల మొహాలు రోజు చూసి ఇంకెక్కడికో వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ అసలు ఈ స్కూల్ని సరిదిద్దితే నా లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉండొచ్చు. ఇంతమంది పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళకైతే రోజు చెప్తాను నేను, అమ్మ చదువుకుంటేనే మనకి ఏదైనా. మీ అమ్మగారు మీ నాన్నగారు లాగా మీరు ఎప్పుడూ బాధపడకూడదు. మీ పిల్లల్ని మీరు ఒక స్టేజ్లో చూసుకోవాలి. మీరు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయించుకోవాలి. ఎందుకు అసలు గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు జాయిన్ చేయకూడదు మనం? నేను నా పిల్లని ప్రైవేట్ స్కూలే. ఎందుకంటే ఇక్కడ సరైన ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, లేకపోతే ఆ సిస్టమ్ అనేది ఎక్కడో మిస్ అయిపోతుంది. యా, సో అన్నీ ఉంటే నేను నా పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేపిస్తాగా. ఐఏఎస్ కూడా ఇక్కడే చదువుతాడుగా. అప్పుడు ఆటోమేటిక్గా స్కూల్స్ అన్నీ డెవలప్ అవుతాయి కదా. కానీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి అలాగే వేర్ దే ఆర్ డెవలప్డ్ వెల్, బికాస్ ఐఏఎస్ వాళ్ళ పిల్లలు ఐపీఎస్ వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుతారు. ఆటోమేటిక్గా సిస్టమ్ అంతా చేంజ్ అయిపోతుంది. వాళ్ళ భయానికి ఆ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడు అందరూ బాగున్నారు ఆ స్కూల్స్లో. కానీ దేశంలో ఎక్కడో కొంతమంది బాగుంటే సరిపోదు కదా. ప్రతి స్కూల్ అందరూ బాగుండాలనే అనుకోవాలి. మీరు ఒక్కళ్ళే నేను ఒక్కదాన్నే బాగుంటే సరిపోదు. నాతో పాటు నా చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా బాగుంటేనే నాకు ఆనందం. అది నా మెంటాలిటీ. అంటే మీరు ఈ సబ్జెక్ట్స్ కాకుండా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ పిల్లలతో చేపిస్తుంటారు? వాళ్ళకి ఏ విధంగా మీరు ఇంటరాక్షన్స్ అవుతుంటాయి? ఎక్స్పెరిమెంట్స్ అంటే నేను ఏమీ చేయను. లైక్ ఇంగ్లీష్లో మాత్రం ఐ మేక్ ష్యూర్ దట్ ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్
అండ్ ఎనీ లైక్ స్టోరీ మేకింగ్ కానీ అండ్ ఆస్కింగ్ దెమ్ ఇన్ మిడిల్ క్వశ్చన్స్ అడగటం కానీ అట్లాంటి వాటిల్లో షార్పెన్ అప్ చేస్తే కొంచెం స్కిల్స్ అనేవి కొంచెం గ్రామటికల్ స్కిల్స్ కానీ వాటిల్లోనే ల్యాక్ అవుతారు పిల్లలు. ఇంటర్వ్యూస్ ఫేస్ అయినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఎస్ఐ పోస్ట్లో కానీ నేను కొంతమందిని ఎంక్వైరీ చేస్తే ద గ్రామర్లో వాళ్ళకి మార్క్స్ పోతాయి కంప్లీట్గా. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ ఒక్కటి చాలా వీక్ సబ్జెక్ట్. బికాస్ ద టీచర్స్ ఆర్ ఆల్ టీచింగ్ ఇన్ తెలుగు. ఇంకా మనకి టీచర్స్ రావాలి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, ట్రైనింగ్ సిస్టమ్ పెంచాలి, టీచర్స్ని పెంచాలి. మీ గోల్ ఏంటి అసలు లాస్ట్కి ఇది కావాలి అని నా గోల్ అయితే పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఐ వాంట్ టు రీచ్ అవుట్ ద గవర్నమెంట్, ఆస్క్ ఎ క్వశ్చన్, why you are not concentrating on government schools 110%, giving them all the facilities according to our generation. అది ఒకటి మీ అల్టిమేట్ గోల్. I will definitely reach out whoever it is. I'll make a target. నేనైతే రీచ్ అవుట్ అవుతాను, నా బాధనైతే నేను చెప్పుకుంటాను. చేయకపోవటం వాళ్ళ ఇష్టం. గవర్నమెంటే చేయాలని లేదండి. యాక్చువల్గా మన దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ సొసైటీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ని ఎంచుకుని మనము మన సొసైటీలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళని పిల్లల్ని బాగు చేద్దాము అనుకుంటే అసలు ఎక్కడా ఉండదు. ఒక చెయ్యేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే చెయ్యేస్తే సరిపోదు కదా. నాలాగా వై దే కాంట్ కమ్, ఎందుకు అనిపించే చేద్దాము అని థింక్ చేయాలి. ఎందుకంటే మన పిల్లలే కదా వాళ్ళు కూడా. మన ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని కూడా మనం సరిగ్గా చూసుకోలేకపోతే రేపు మన పిల్లలు చూస్తూనే ఉంటారు ఇంట్లో. మన పిల్లలు దే విల్ బీ అబ్జర్వింగ్, అమ్మ చూడు ఎంత బాగా ట్రీట్ చేస్తుంది అనేది మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అసలు మన సొసైటీలో ఒక్కొక్క స్ట్రీట్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ని ఎంచుకుంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ షైన్ అప్ అనమాట. గవర్నమెంటే అన్నీ చేయక్కర్లేదు పాపం, అవి మాత్రం ఏమని చేస్తాయి, ఎన్నని చేస్తాయి. చాలా స్కూల్స్ ఉన్నాయి. అంతమంది టీచర్స్ క్వాలిఫై అవ్వకపోవచ్చు, ఎగ్జామ్స్ రాస్తున్నారు బట్ క్వాలిఫై అవ్వాలి, ఒక్కొక్క స్కూల్కి ఇంతమంది రావాలి, ఇవన్నీ అవ్వాలి అంటే ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్. అంత టైం మన దగ్గర లేదు. ఇది బాగుపడాలి అంటే ఇమీడియట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ బై ద నియర్ బై సొసైటీ రిచ్ పీపుల్. వై డోంట్ ద రిచ్ పీపుల్ కమ్ అవుట్ అండ్ హెల్పింగ్ హ్యాండ్? వై కాంట్ దే హెల్ప్ ద కిడ్స్ ఆఫ్ యువర్ లోకల్ గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది అయితే మీకు. I don't know whether the change is going to come, but I request each and everyone to please come forward and give a hand to the government schools. And వీలైతే చెప్పండి, లేదు ఏం చేయగలరో ఆలోచించండి, అంతవరకైతే నేను చెప్తాను. మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది మారడానికి ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా మీ ఫ్యామిలీ నుండి కానీ లేదా బయట? నా ఫ్యామిలీ నుంచి అంటే నా కూతుళ్ళే నన్ను చూసి ఎప్పుడన్నా స్కూల్కి వచ్చి వాళ్ళే ఇంటరాక్ట్ అయ్యి చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు జాబ్ స్టేట్కి వెళ్ళిపోయారు కాబట్టి, జాబ్ చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఐ డోంట్ నో, చేశారు, చేసినంత కాలం చేస్తారు ఎవరైనా. నేను అనుకున్నాను నేను పోయేంత వరకు చేద్దామని చెప్పి, అందరూ అనుకోకపోవచ్చు, అది నా ఇది. బట్ నేను ఒక లైఫ్ని నేను ఫోర్స్ చేయలేను కదా. సో నా కూతుర్లు చేసినంత వరకు చేశారు. నా కజిన్స్ ఉన్నారు, నేను చాలామంది వాలంటీర్స్ని పెట్టాను, ఐ అసైన్డ్ దెమ్. కాకపోతే నాలాగా ఫుల్ టైం చేయరు, వారానికి దే కమ్ 2-3 hours, అంటే సాటర్డే ఆర్ ఫ్రైడే వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇంకా కొంతమంది ఎంక్వైరీ చేస్తున్నారు, నువ్వు చేసే వర్క్కి మేము కూడా వస్తాము అని. అది నాకు ఒక ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. రేపు వచ్చే సంవత్సరం నుంచి ఒక 2-3 దీంట్లోనే ఇన్వాల్వ్ అయ్యేటట్టు నేను చూస్తున్నాను. మీరు ఈ టీచ్ ఫర్ ది చేంజ్ కాకుండా ఇంకేమేమి ఎన్జిఓస్లో టైఅప్ అయి ఉన్నారు? నేను టీచ్ ఫర్ చేంజ్ ఒకటే కాదు, హైదరాబాద్ బ్లడ్ డొనేషన్స్, ఎవరికైతే లాస్ట్ మినిట్లో కష్టమైన బ్లడ్ కావాలో వాళ్ళకి ఇమీడియట్గా నేను ఒక పర్సన్ ఇచ్చి పంపిస్తానండి ఏ హాస్పిటల్కైనా. సో అది కాకుండా గూంజ్ అని బట్టలన్నీ ఎవరి స్లమ్ ఏరియాస్కి దే జస్ట్ ఫస్ట్ క్వాలిటీని పిక్ చేసి మిగతాయన్నీ ఏమో రీసైకిల్కి వెళ్తాయి. అట్లా బట్టలు కమ్యూనిటీస్లో నుంచి చాలా క్లోత్స్ ఉంటాయి కదండి మనం వాడనివి, అవన్నీ గ్యాదర్ చేసి వి జస్ట్ తీసుకెళ్ళి ఆ గూంజ్ అనే వాటికి మేము ఇచ్చేస్తాం. వాళ్ళు
ఇస్తారనమాట. ఫస్ట్ క్వాలిటీ బట్టలని స్లమ్ ఏరియాస్కి, ఆర్ఫనేజెస్కి ఇట్లా పంపిస్తారు. కానీ ఇంత చెప్తున్నారు కదా, నాకే అసలు నమ్మాలనిపించట్లేదు. ఏంటి ఇంత టైం చేస్తున్నారు? మరి మీ సార్ ఇవన్నిటికి ఒప్పుకుంటున్నారా? పంపిస్తారా బయటికి? మై హస్బెండ్ ఈజ్ సో ఇదండి, సో ఈజ్ వెరీ సపోర్టివ్ టు మీ, చాలా సపోర్టివ్గా ఉంటారు. మా అమ్మగారు, మా హస్బెండ్, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. అమ్మ నీకు దీంట్లో ఆనందంగా ఉంటే నువ్వు ఇదే కంటిన్యూ చేయి, వీఆర్ సో హ్యాపీ. అంటే డబ్బులు రావట్లేదు కదా, ఒకవేళ మీరు ప్రైవేట్ దానికి వెళ్ళిపోతే లక్షలు వస్తాయి, ఆస్తులు సంపాదించుకోవాలి అని అలాంటివి ఏమైనా? అలా ఎప్పుడు నా మీద ప్రెషర్ రాలేదు. అసలు డబ్బులు సంపాదించుకోవాలన్న థాట్ ఎందుకో నాకు ఉండదు. ఏదో పెట్టేసుకుందాం, ఏదో చేసేది. అందరం అలాగే అనుకుంటే ఇంకా సొసైటీ ఏమైపోవాలి? మళ్ళాగా కూడా కొంతమంది ఆలోచించాలి. అదే అంటున్నా, నాకున్నది నాకు సరిపోద్ది. నాకు 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి కదా, సో దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. అంతకంటే అక్కర్లేదు నాకు. ఏదో విల్లాస్ కట్టేసుకోవాలి, పెద్ద పెద్ద బిల్డింగ్స్లోకి వెళ్ళిపోవాలి, అదేం లేదు. నార్మల్గా వెళ్ళిపోతే చాలు లైఫ్ అనేది. పిల్లలకి ఏ కష్టము రాకుండా నేను కూడా హ్యాపీగానే ఉన్నాను. ఏదో దేవుడి దయ వల్ల మా హస్బెండ్, మా అమ్మగారు అందరూ నాకు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. చాలా గ్రేట్ అండి, ఎందుకంటే అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ మందికి దొరకదు. ఇప్పుడు పిల్లలతో ఇంటరాక్షన్ ఉంది, పిల్లల వాళ్ళ పేరెంట్స్తో ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ సపోర్ట్ మీరు ఏమైనా కేస్ స్టడీ చూసారా ఇలాంటివి? అంటే పంపించకుండా డ్రాప్ అవుట్స్ చేపిస్తాం పిల్లల్ని, అలాంటివి ఏమైనా చూసారా? చాలా చూసాను యాక్చువల్లీ. అట్లాంటి వాళ్ళకి నేను చెప్పాను కూడా, అమ్మ మీరు కనుక ఇట్లా పెద్ద మనిషి అయిందని చెప్పి పెళ్ళిళ్ళు చేసేయటం ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా. అసలు ఇంకెక్కడున్నారు, మీ ఆలోచన విధానం ఎక్కడుంది అనేది కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్య నేను పేరెంట్ టీచర్స్ మీటింగ్లో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాను. అది కూడా మా హెచ్ఎం సార్ వల్ల. హీఈస్ వెరీ స్వీట్ యాక్చువల్లీ. రామ్మ మాట్లాడు, నీతోనే ఇంకా బాగా మాట్లాడతారు అందరూ అంటే కంపల్సరీ అటెండ్ అవుతాను. చెప్తాను కూడా వాళ్ళకి అన్నీ. దయచేసి పిల్లల్ని డ్రాప్ అవుట్ చేయొద్దు, కంటిన్యూ చేయండి. 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అవ్వకుండా డ్రైవర్స్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. సో 10th క్లాస్ అన్నా చదవండి నాన్న. యూ నీడ్ టు ఫినిష్ యువర్ 10th క్లాస్, ఇంటర్ అట్లీస్ట్. మీరు తర్వాత అమ్మో ఎందుకు చదవలేదని బాధపడి వెనక్కి వెళ్తే చేసేది ఏం లేదు. ఇప్పుడు నాకు ఒక డ్రైవర్ ఫోన్ చేస్తాడు, అమ్మ నాకు 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి అని. ఎక్కడి నుంచి తెద్దాం? 10th క్లాస్ సర్టిఫికేట్ 40 ఏళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొద్దాం? కష్టం. అదే కళ్ళు ఇప్పుడు మీరు కొంచెం కష్టపడితే అట్లీస్ట్ 10th వరకు అయినా ఉంటే బేసిక్స్ అన్నా వస్తాయి. రేపు నువ్వు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు బోర్డు చదవటానికైనా నీకు చదువు రావాలి కదా. కేరళ వెళ్తావు, ఏదో జాబ్ చేస్తావు, అక్కడ ఇంగ్లీష్లో ఉన్న రాసి ఉంటుంది. నీకు కనీసం ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉండకపోతే ఎట్లా వెళ్ళి బతుకుతారు? వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేరా, ఇక్కడ ఉద్యోగం చాలా బాగుంది అంటారు, ఎవరో వెళ్తారు. బట్ వాట్ ఈస్ ద యూస్? కొంచెం వచ్చింది అంటే ఆ పైన ఉన్న బోర్డ్స్ అన్నా చదువుకుని వాళ్ళు ఫాలో అవ్వటానికైనా వాళ్ళకి చదువు అనేది పనికి రావాలి. సో 10th రాయాలి, ఇంటర్ కూడా చదువుకోవచ్చు. మన ఆశ ఎక్కడికి పోదు, డిగ్రీ అయిపోయాక పీజీ చేయాలి. బట్ అది వాళ్ళ ఇష్టం. నేను చెప్పేది అయితే మినిమం ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అయితే. ఏదైనా సక్సెస్ స్టోరీని మీరు చూసారా? మీరు నేర్పించిన పిల్లలు అట్లీస్ట్ మంచిగా చదువుకొని. సక్సెస్ స్టోరీ అంటే నాతో పాటు జర్నీ, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ 4th క్లాస్. ఇప్పుడు ఆ పాప 10th అయిపోయి ఇంటర్ వెళ్ళింది. నాకు ఎప్పుడన్నా కాల్ చేస్తుంది, మేడం ఇట్లా అని చెప్పి. అయితే పూలు అమ్ముకునే వాళ్ళ పాప అనమాట. ఆ పాపకి డైరెక్ట్గా ఒక అమ్మాయిని అసైన్ చేశాను. ఆ అమ్మాయి హాస్టల్ ఫీజు కూడా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో మంత్లీ 2000 అనేది, అది కూడా అట్లా ఏదో నాకు తోచింది వేరే వాళ్ళ ద్వారా కూడా అట్లా దాన్ని ఆ లెగసీని, ఎందుకంటే మా అమ్మాయికి చదువుకో మీద ఇంట్రెస్ట్ ఉంది, చదువుకుంటుంది. అందుకని వేరే వాళ్ళతో నేను అంటే అన్నీ నేను చేయలేను కదా, నాకు చేయాల్సిన సాయం నేను చేస్తూనే ఉన్నాను. అన్నీ నా దాంట్లో నుంచే తీస్తూ పెడుతూ ఉన్నా. కానీ అంతా నేను చేయలేను కాబట్టి కొంతమందికి అట్లా అసైన్ చేసి వాళ్ళే వస్తారు, అక్క నువ్వు ఇలా చేస్తున్నావు, డోనర్స్ హెల్ప్ చేయొచ్చు అంటే నేను వాళ్ళని అప్పచెప్తాను. డైరెక్ట్ ఆ పాపకి హాస్టల్కి ఎవరికి వెళ్ళదు, ఇంటికి కూడా వెళ్ళదు, ఆ ఫీజు డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళిపోతుంది. సో ఆ పాప అలా చదువుకుంటుంది. ఒక టీచర్కి ఇంకేం కావాలి? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అట్లీస్ట్ కొంతమంది ఇంకా నార్సింగి స్కూల్లో కొంతమంది ఉన్నారు,
దే ఆర్ ఆల్ మై స్టూడెంట్స్ అనమాట. ఇప్పుడు ఇంకా 10th వస్తున్నారు. వావ్. యా ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంతమంది అన్న ఒక 10 స్టూడెంట్స్ నేను వెళ్ళినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. యూ కెన్ సీ దట్ అనమాట. నేను నార్సింగి స్కూల్కి వెళ్తే మేడం వచ్చేసారా అని వచ్చేస్తారు అనమాట. ఆ లవ్ ముందు ఇంకేది ఇచ్చినా తక్కువే. వెరీ హ్యాపీ అండ్ ఐ థింక్ నాకు అది ఒక అదృష్టమేమో నేను గవర్నమెంట్ స్కూల్కి ఇట్లా సేవ చేసుకోవటం అనేది. ఎందుకంటే ఇంతమంది పిల్లలకి నేను ఒక ఇది అయ్యాను అంటే యా ఐ ఫీల్. మిమ్మల్ని చూస్తుంటే మా టీచర్ గుర్తుకు వస్తుంది. అంటే తను కూడా సెంట్ ఫిలోమినా అనమాట. సో ఆ టీచర్ చాలా స్ట్రిక్ట్. అప్పుడు చాలా భయపడుతూ ఆ ఇంగ్లీష్ మీద ఏం చదువుకుంటానులే అని ఫ్రెండ్స్ ఉంటుంది. సో అప్పుడు మేడం అప్పుడు స్ట్రిక్ట్గా అనిపించేది. ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత అసలు గురువు వల్లే కదా మనం ఇక్కడి వరకు వచ్చాము. సో ఎక్కువగా రుణపడి ఉండాల్సి వస్తే ఎవరైనా స్టూడెంట్స్ నాలా కానీ చాలా యూత్ ఎక్కువగా రుణపడాల్సింది పేరెంట్స్, తర్వాత టీచర్స్కే. గురువులు లేకపోతే అసలు ఏది పాసిబుల్ కాదు, నెక్స్ట్ జనరేషనే ఉండదు. సో అంత మంచి పొజిషన్లో మీరు ఉంటూ ఇంతమంది పిల్లలకి నేర్పిస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. నా పిల్లలతో నేను డాన్స్ కూడా చేస్తాను ఫుల్గా. అసలు ఏదైనా బతుకమ్మ పండుగ వచ్చిందంటే దాంతోపాటు అదిగో నా బ్యాచ్ ఉన్నారు, వాళ్ళందరితో డాన్స్ చేస్తూ అన్నీ వేరే రకాల సాంగ్స్ కూడా చేస్తూనే ఉంటాం వాళ్ళందరితో చక్కగా. అన్నిట్లోనూ ఆటలు పాటలు. ఐ ఎంజాయ్ విత్ దెమ్ అనమాట. ఐ లవ్ దేర్ కంపెనీ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీకు ఫండ్స్ కానీ ఇక్కడ నుండి వచ్చేవేమైనా ఉంటాయి? నాకైతే రూపాయి రాదమ్మా, మొత్తం నా దాంట్లో నుంచే పెట్టుకుంటాను నేను. పిల్లలకి ఏమన్నా కావాలన్నా కావాలి అని అంటే ఎలా? పిల్లలకి షూస్ అని చెప్పారు. అదైతే ఒకటి. ఫస్ట్ అయితే నా సొంతంగా చేశాను, నా ఓన్ మనీతో. మొత్తం 1 lakh రూపీస్ అయింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు మాత్రం ఐ స్టే ఇన్ రాజపుష్ప ఎట్రియా అండి, అసోసియేషన్, ఇట్స్ ఎ కమ్యూనిటీ. సో కమ్యూనిటీ వాళ్ళే ముందుకొచ్చి ఇలా చేస్తున్నావు కదమ్మా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి వాళ్ళే నాకు ఒక చెయ్యేసి 2.5-3 లక్షల దాకా ఖర్చు పెట్టారు. మొత్తం అందరూ డొనేట్ చేశారు. ఈ స్కూల్ చాలా లక్కీ అయితే. మొన్నే బాటా షూ మంచి క్వాలిటీతో ఇవ్వాలి అని చెప్పి బాటా షూస్ కలర్స్ అలా చేపించి 4 కలర్స్ వాళ్ళకి ఇవ్వటం అయితే జరిగింది. నెక్స్ట్ పిల్లల్లో ఇలా చూడాలి అనుకుంటున్నారా అని అనుకుంటే ఎలా చూడాలి అనుకుంటున్నారు మీ పిల్లల్ని? నా పిల్లల్ని నా అండర్టేకెన్లో ఉన్న పిల్లలు మాత్రం ఆడపిల్లలు అయితే 21 to 22 ఇయర్స్ వరకు ధైర్యంగా నిలబడి దేనికైనా దే షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ అనమాట. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదైనా రేపు ఫ్యూచర్లో హస్బెండ్ వదిలేని ఏదైనా అవని సంథింగ్ అదర్, అమ్మ నాన్న బాగాలేదు లేరు, వాళ్ళని మనం చూసుకోవాలి. దే షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ అనమాట. ఏ ప్రాబ్లం వచ్చినా స్ట్రాంగ్గా చెప్పుకునేటట్టు అమ్మాయిలు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ ఫేస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం వెరీ స్ట్రాంగ్లీ. అండ్ బాయ్స్ అంటారా, కంపల్సరీ డ్రాప్ అవుట్ అవ్వకుండా, చిన్న వాటికి ఆశపడకుండా, పిచ్చి పిచ్చి సావాసాలు చేయకుండా. యూజువల్గా ఏమవుతుంది, ఏదైనా అడిక్ట్ అయిపోతుంది. ఏదో డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. అట్లా ప్లీజ్ వెళ్ళకుండా ఆ చదువుని ఆ లెగసీని అలాగే కంటిన్యూ చేసుకుంటూ కొంచెం మినిమం చదువు వచ్చేటట్టు ఏ హాస్పిటల్లోనో ఏదో చక్కగా మేనేజర్గా జాయిన్ అయ్యో చిన్నవే చేసుకో, కానీ ఒక పద్ధతిగా చేసుకుంటే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. నాకేం ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా? ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ, గో ఫర్ ఇట్. ఇంకా మంచిది కదా. కానీ అందరినీ అవ్వాలి అని నేను ఎలా అనుకుంటాను, అది వాళ్ళ చదువు కెపాసిటీని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. నాకు అవ్వాలని లేదమ్మా అన్నారనుకో, ఫైన్, నీకేది ఇష్టమో అది చూసుకో, కానీ చదువు మాత్రం ఆపద్దు అని అయితే చెప్తాను నేను. అంటే టీచర్గా మీరు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అలా కాకుండా లైఫ్ స్కిల్స్ ఏమైనా నేర్పిస్తూ ఉంటారా పిల్లల కోసం? నేనేం నేర్పించినమ్మా, బట్ బయట నుంచి అయితే తీసుకొస్తాను. మెడిటేషన్కి కొంతమంది వస్తారు, దే టీచ్ దెమ్ మెడిటేషన్, యోగా అండ్ ఎవ్రీథింగ్. లైఫ్ స్కిల్స్ అంటే పోలీసుల్ని తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఇప్పిస్తాను. బయట ఎలా డ్రైవింగ్, ఇప్పుడు అసలుకే గర్ల్స్కి రోజులు బాగాలేదని అంటున్నారు, చాలా అటాక్స్ అవుతున్నాయి. సో వాళ్ళకి గర్ల్ సేఫ్టీ గురించి, సేఫ్ టచ్ అలాంటివి స్కూల్లోనే నేర్చుకోవాలి. ఇంట్లో పేరెంట్స్ చెప్పడానికి కొంచెం
అది ఇది అయిపోతూ ఉంటారు. సో పేరెంట్స్ దగ్గర నుండి కరెక్ట్గా రాకపోతే వాళ్ళకి నెక్స్ట్ సొసైటీలో ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది అదే, అమ్మాయిల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని ఎలా కాపాడుకుంటూ వస్తారు? హార్టిలిని అంటే మొన్నే ఒక కానిస్టేబుల్ గారు మా స్కూల్కి వచ్చారు, లేడీ కానిస్టేబుల్ నార్సింగి నుంచి. ఆవిడ వచ్చి మొత్తం అందరూ ఆడపిల్లలకి కొన్ని సేఫ్ టచెస్ ఇట్లా జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ చెప్పెళ్ళారండి. అసలు వాళ్ళు చెప్పే లోపల వై క్యాంట్ వీ బీ స్ట్రాంగ్? మనమే ఎందుకు ఎదుర్కోలేము? ఇప్పుడు చీకట్లో ఎవడో వచ్చాడు, వాడు ఒక గుద్దు వాడే పోతాడు. నువ్వు భయపడి అమ్మో అయ్యో అనుకుంటా ఉంటే వాడు ఇంకా భయపెడతాడు తప్పితే, ఇప్పుడు నువ్వు అమ్మో అయ్యో అంటే వాడు ఇంకా భయపెట్టడానికి చూస్తాడు. ఏంట్రా నువ్వు నీ సంగతి చెప్తాను 100 కాల్ చేస్తున్నానని ఇమీడియట్గా షీ టేక్స్ యాక్షన్ బ్యాక్. అట్లాంటివి ఏం జరగవు. ఫస్ట్ మనలోనే ఉంటుంది ఆ స్ట్రాంగ్నెస్ అనేది, మనలోనే ఉంటుంది అనమాట. వీ షుడ్ బీ స్ట్రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనల్ని మనం కాపాడుకోగలిగితే ఎవడో రావక్కర్లేదు అసలు. ఎందుకు? మనమే నేర్చుకోవాలి అన్నీ. ఒక గుద్దు కాలు పెట్టి మామూలుగా అయితే నీకు మీ అమ్మనో నాన్నో తిడతావుగా అంతే ఫోర్స్లో, అదే ఫోర్స్ ఇంకొంచెం యూజ్ చేసి ఆడి మీద యూజ్ చేయి. ఎవడు బ్లాక్మెయిల్ చేస్తాడు మనల్ని? సో అమ్మాయిలే ఇది నేర్చుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి వాళ్ళలో, ఒక ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా డెఫినెట్లీ. నాకు ఒక మూవీ గుర్తుకొస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో మేడం ఉంటారు కదా, కైండ్ ఆఫ్ క్రష్ ఫీలింగ్, లేకపోతే ఆ మ్యామ్ వస్తే చాలు మాకు ఆ క్లాస్ అలా వింటూ ఉండిపోతాం అన్నట్టు. సో మీరు ప్రాపర్గా అలా సెట్ అయిపోయారు కాలేజ్ డేస్లో. స్టూడెంట్స్కి ఎలా మ్యామ్ అంటే మ్యామ్ చెప్తే క్లాస్ వినాలి, కొంతమందికి ఒక్కొక్క టీచర్ మీద ఒక ఇష్టం ఉంటుంది. సో నాకైతే ఆ మూవీకి మీరు చూస్తుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే అనిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యామ్, ఎందుకంటే ఇలా మీ వల్ల ఇంకా ఒక 2-3 అయినా మీ స్కూల్ దగ్గరికి వచ్చి ఫండ్స్ కానీ లేదా వాళ్ళకు తోచినంతగా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ లేదా హయ్యర్ అథారిటీస్ నుండి వాళ్ళ ఫండింగ్స్ రావాలని, ఈ స్కూల్ మంచిగా డెవలప్ అవ్వాలి, మీ పిల్లలు అందరూ షైన్ అవ్వాలని. సో ఇలా ఇది కాకుండా అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచిగా టేకప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంత మంచి టీచర్ దొరకటం స్టూడెంట్స్ అదృష్టం. అలాగే మీరు ఇక్కడ రాసి పెట్టిందేమో మేడం అనిపించింది, ఎందుకంటే అసలు గురువు లేకపోతే నిజంగా అది ఏదైనా ఇంపాసిబుల్. మనం చదువుకొని ఏదో బాగుపడతామని అనుకుంటాం, కానీ ఒక టీచర్ ఉండాలి. అండ్ ఆ టీచర్ వల్లే రేపు ఇలా మనం ఇక్కడ ఒక పొజిషన్లో నిల్చుంటామని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను. సో మీ వల్ల ఇంకా చాలామంది పిల్లలు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ ఇంటర్వ్యూ విత్ స్పెషల్ గెస్ట్ అనిత గారుతో అయితే మనం చూసాం కదా. సో మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ అలాగే ఇక్కడికి వచ్చి పిల్లలకి అందరికీ చదివించడానికి అయితే ట్రై చేస్తున్నారు కదా. సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రైవేట్ స్కూల్ పిల్లల్లాగానే వాళ్ళని కూడా తీర్చిదిద్దాలి అనేది నేను ఎప్పుడో నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఇదిగో నా వల్ల ఇంతమంది పిల్లలు అనేవాళ్ళు సక్సెస్ అయ్యారు అని ఉంటే లైఫ్లో అంతకంటే ఏం కావాలి అనిపించింది. అంతే. వీక్లీ అంటే హాలిడేస్ ఐ డోంట్ వాంట్ ఎనీ హాలిడే. సండే ఒకటి చాలు. నా పిల్లల్ని నేను ఇంటికి వెళ్ళాక నా పిల్లల్ని కూడా చూసుకుంటాను. సో నేను ఎప్పుడు వాళ్ళని ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలుగా మీరు ఫీల్ అవ్వద్దు. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అంటే రీచ్ అవుతుందా మీరు అనుకున్న లెవెల్గా చెప్పాలి అంటే why they are not seeing equal to private schools? అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ మీరు చూస్ చేసుకోకపోవడానికి ముఖ్య రీజన్ ఏంటండి? మరి ప్రైవేట్ స్కూల్స్కి అవసరం ఏంటమ్మా? లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయలు ఫీజు కడుతున్నారు. వాళ్ళకి ఏది కావాలంటే అది. మీ గోల్ ఏంటి అసలు లాస్ట్కి ఇది కావాలి అని నా గోల్ అయితే పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఆస్క్ ఎ క్వశ్చన్, why you are not concentrating on government schools? వీలైతే చెప్పండి, లేదు ఏం చేయగలరో ఆలోచించండి.